अब हिंदुस्तान तय करेगा। లారీ నగరానికి కొత్త బాద్షా వచ్చాడని చెప్పండి. అతని పేరే జస్క్రీత్ సింగ్ రాంగి అలియాస్ హంజా అలీ మహమ్మద్ అనమాట. నిజంగా బహుశా దీన్నే అంటారేమో ప్యూర్ అడ్రలైన్ రష్ అని 3 నిమిషాల 26 సెకండ్ల ర్యాంపేజ్ ట్రైలర్ కట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. నిజంగా ఏమన్నా ట్రైలర్ కట్ట సినిమా కూడా ఎలాగో 3 గంటల 30 నిమిషాల పైనే ఉంటుంది. ఈ ట్రైలర్ ఎలా అయితే ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా గూస్ బంప్స్ తెప్పించిందో సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందనే క్లారిటీ అయితే మనకైతే వచ్చేసింది. అదే దురంధర్ 2 యొక్క ట్రైలర్ కట్ అనమాట. పార్ట్ 1లో జస్క్రీత్ సింగ్ రాంగి యొక్క వన్ ఫేస్ అయితే చూసాం. అదే హంజా అలీ మహమ్మద్ అనమాట. ఆ మిషన్ కావచ్చు, ఆయన కావచ్చు, ఇవన్నీ చూసాం. కానీ ఈ పార్ట్ 2లో ఆయన పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో, ఆయన ఎలా ట్రైనింగ్ తీసుకున్నాడు, ట్రైనింగ్ తీసుకోకముందు ఆ క్రిమినల్ యాక్టివిటీస్ ఎలా చేసేవాడు, అసలు ఎలా మారాడు, ఎంత నోటోరియస్గా ఉండేవాడు అనేది మనకి ఈ పార్ట్ 2లో అయితే చూపిస్తారు. ఇంకా ఈ పార్ట్ 2 మెయిన్గా పార్ట్ 1 కంటే చాలా ఎమోషనల్గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ద్రోహం అయితే హంజా అలీ అయితే చేశాడు. అఫ్ కోర్స్ పైగా అయితే వెళ్ళి మన ఇండియా తరపున అయితే అక్కడైతే ఉన్నాడు. కానీ వాళ్ళనైతే నమ్మించి ఒక ద్రోహం అయితే చేశాడు. అదేంటంటే రెహమాన్ డెకాయిట్ని అయితే చంపేశాడు. ఇప్పుడు రెహమాన్ డెకాయిట్కి ఒక తమ్ముడు అయితే ఉన్నాడు కదా, బలోచ్, ఆయన పేరు ఏదో ఉంటుంది. ఆయనకి నిజం తెలిస్తే ఎలా ఉంటుంది? ఇంకొక క్యారెక్టర్ ఉంది, మన రణ్వీర్ సింగ్ గారి గర్ల్ ఫ్రెండ్ అయినా సారా అర్జున్ గారి క్యారెక్టర్. ఆవిడికి నిజం తెలిస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది, ఎస్పి చౌదరి. ఆయనకి నిజం తెలిస్తే పరిస్థితి ఏంటి? ఇంకొక అతి క్రూరమైన క్యారెక్టర్ అయితే ఉంది, టెర్రరిస్ట్ అనమాట. అదే గన్లన్నీ సప్లై చేయించుకుని ముంబై దాడులకి పాల్పడిన ఒక టెర్రరిస్ట్ అయితే ఉన్నాడు కదా, అతను ఎంత క్రూరంగా హింసిస్తాడో పార్ట్ 1లో అయితే మనకైతే చూపించారు. మొహానికి బాడీ మొత్తం కూడా ఆ పిన్లు అయితే గుచ్చేసి ఒకేసారి అయితే లాగుతాడనమాట. అంత క్రూరమైన వ్యక్తి. మరి అతనికి దొరికిపోతే పరిస్థితి ఏంటనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. వీళ్ళందరినీ దాటుకుని మన బాద్షా రణ్వీర్ సింగ్ గారు అంటే హంజా అలీ మహమ్మద్ అలియాస్ జస్క్రీత్ సింగ్ రాంగి ఎలా రివెంజ్ తీర్చుకోబోతున్నాడో, ఆ రివెంజ్ ఎంత ఘోరంగా ఉండబోతుందో మనం అయితే ఈ దురంధర్ 2 సినిమాలో అయితే చూడబోతున్నాం. నిజంగా రణ్వీర్ సింగ్ గారు మీరు ఏమన్నా యాక్టరా పార్ట్ 1లో కాదు, అసలు ఈ ట్రైలర్లో చూస్తేనే పిచ్చెక్కిపోతున్నారు జనాలు. ఒక ఫ్రేమ్ అయితే చూడండి, జస్క్రీత్ సింగ్ రాంగి లాగా మన రణ్వీర్ సింగ్ గారు అయితే ఉంటారు, భయపడుతూ ఒక దగ్గర అయితే కనపడతారు. నిజంగా అసలు మామూలుగా లేదు, నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే అసలు ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ ఏంటి, ఆ ఎమోషనల్ క్రక్స్ ఏంటో చూడడానికి నేనైతే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నా. ఈ ఫ్రేమ్లో అయితే భయపడుతున్నాడు, ఇంకొక ఫ్రేమ్లో అయితే చూడండి ఆ తలకాయ పట్టుకుని పేలుమని కొడుతున్నాడు అనమాట. అంటే ఇలా భయపడేవాడు ఇలా ఎలా మారాడు? అసలు అతనికి ఇప్పుడు మనం చూసిన మన దేశానికి జరిగిన అన్యాయం కంటే పర్సనల్గా మన జస్క్రీత్ సింగ్ రాంగికి ఏమైనా అన్యాయం చేశారా, వాళ్ళు వేరే మిషన్తో పాకిస్తాన్ వెళ్ళాడా అనేది కూడా మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా ట్రైలర్లో ఇంకొక డైలాగ్ కూడా ఉంది, అదేంటంటే హోన్స్లా ఇంధన్ బదల. హోన్స్లా అంటే ధైర్యం అనమాట, ఇంధన్ అంటే మన ఇంధనం తెలుసు కదా, దాన్ని నడిపించేది. బదల అంటే ప్రతీకారం. అంటే ప్రతీకారం అనేది ఎలా పనిచేస్తుందంటే మనం ఏ పనైనా ధైర్యంగా చేయడానికి, సాహసంగా చేయడానికి ప్రతీకారం అనేది ఒక ఇంధనం లాగైతే పనిచేస్తే ఆ ఇంధనంతోనే మన రణ్వీర్ సింగ్ గారు అయితే ఈ సినిమాలో అయితే కనపడతారు. ఆ ఫైర్ కావచ్చు, ఆ రివెంజ్ తీర్చుకోవాలనే తత్వం కావచ్చు, ప్రతిదీ కూడా మనకైతే కనపడిద్ది. ఇంకా ట్రైలర్లో ఇంకొక డైలాగ్ కూడా ఉంది, ఎప్పటి నుంచి పాకిస్తాన్ భవిష్యత్తు భారత్ నిర్ణయిస్తుంది అంటూ ట్రైలర్ లాస్ట్లో ఉన్న డైలాగ్ మీనింగ్ అదే అనమాట. ఏదో గట్టిగానే ప్లాన్ చేసుకుని వీళ్ళైతే వస్తున్నారు. ఇంకా ట్రైలర్లో ఇంకొక హైలైట్ క్యారెక్టర్ ఎవరిదంటే మన ఎస్పి చౌదరి అంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అనమాట. ఆయన పార్ట్ 1లోనే చాలా బ్రోటల్గా అయితే కనపడ్డాడు. ఇప్పుడు రెహమాన్ డెకాయిట్ కూడా చనిపోయాడు, ఇంకా ఆయనకి అడ్డు అదిపే ఉండదన్నమాట. ఒక్కొక్కడిని ఏరుకుంటా అయితే పోతాడు. మనకి ట్రైలర్ 2లో అంటే ఈ పార్ట్ 2 ట్రైలర్ 2లో కూడా, ట్రైలర్ 2 కాదు సారీ, ఈ పార్ట్ 2 ట్రైలర్లో కూడా మనకు చూపించింది అదే. ఆయన క్యారెక్టర్కి హంజా అలీ క్యారెక్టర్కి పడితే ఎలా ఉంటుందని చూడడానికి నేనైతే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నా.
ఇంకా ఈ ట్రైలర్లో కనుక చూసుకుంటే మన సారా అర్జున్ గారు గన్ను పట్టుకుని అయితే ఇలా సీరియస్గా ఎయిమ్ పెట్టి అయితే నుంచున్నారు. అది హంజా అలీ క్యారెక్టర్కి ఎయిమ్ పెట్టారా లేకపోతే వేరే క్యారెక్టర్కి ఏమైనా పెట్టారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. చెప్తున్నాను కదా, ఇన్ని క్యారెక్టర్స్ని మోసం చేస్తూ మన రణ్వీర్ సింగ్ గారు అయితే అక్కడైతే ఉన్నారు. అలా ఒక్కొక్క క్యారెక్టర్కి రివీల్ అవుతూ ఉంటే ఇన్ రియల్ ఫేస్ అక్కడ ఉండే ఎమోషనల్ డ్రామా ఏదైతే ఉందో, అక్కడ జరిగే యాక్షన్ ఏదైతే ఉందో చూసే ఆడియన్స్కి అలా కనెక్ట్ అయిపోతారనమాట. నిజంగా పార్ట్ 1 కంటే ఈ పార్ట్ 2 చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అవతల పడేశారని చెప్పాలి. ఇంకా పార్ట్ 1లో మన రెహమాన్ డెకైట్ ఆయుధాలు సప్లై చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక డ్యాన్స్ అయితే వేస్తాడు, బలోచ్ డ్యాన్స్ అయితే వేస్తాడు కదా. ఇప్పుడు ఈ పార్ట్ 2లో మన రణ్వీర్ సింగ్ గారు అయితే నాకు తెలిసి ఆయన ప్లేస్లో బాద్షా అవుతాడు కదా ల్యారీకి, అక్కడికైతే వెళ్ళి ఆ డ్యాన్స్ అయితే వేస్తాడు. నిజంగా మాస్ అయితే ఉంటుందన్నమాట. నిజంగా మామూలు విధ్వంసం చేయదు ఈ ధురంధర్ 2. నిజంగా టాక్సిక్ సినిమా పోస్ట్ పోన్ చేసి చాలా మంచి పని చేశారు. నార్త్లో ఈ సినిమాతో పాటు టాక్సిక్ రిలీజ్ అయితే ఎవరో దేకను కూడా దేకరనమాట. నిజంగా వాళ్ళు ఏదో రీజన్ అయితే చెప్పుకొని పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారు. అది మంచి స్టెప్పే అని నేనైతే చెప్తాను. నిజంగా ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ డే లెక్క ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే నాకైతే తెలియదు, కానీ ఇంకా ఎండ అయ్యేది మాత్రం ఖచ్చితంగా ఇండియన్ స్క్రీన్ పైన ఉన్న ప్రతి రికార్డు ఎండ చేసే ఈ ధురంధర్ 2 అయితే ఆగిద్ది. అసలు దీంట్లో సమస్య లేదు. ఎందుకంటే పార్ట్ 1కే దగ్గరగా 1200 కోట్లకు పైగా వచ్చింది సింగిల్ లాంగ్వేజ్లో. ఇప్పుడు తెలుగు, తమిళ్, కర్ణాటక ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా గురించి అయితే వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇచ్చి పడేస్తుంది. ఖచ్చితంగా ఇండియన్ ఇండస్ట్రీ అయితే ఈ సినిమా అయితే అయితీరుద్ది. రణ్వీర్ సింగ్ గారికి ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువే, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఈ సినిమా ముందుగా చెప్పినట్టు మార్చి 19వ తారీఖునే వస్తుంది, కానీ ఒకరోజు ముందే మార్చి 18వ తారీఖునే ఈ సినిమాకి సంబంధించిన పెయిడ్ ప్రివ్యూస్ అయితే వీళ్ళైతే వేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి అయితే షోలు అయితే స్టార్ట్ అవుతాయి. మరి ఫ్యాన్స్ అందరూ, ఈ సినిమా యొక్క ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి, తగలబెట్టేస్తారు. ఇండియా మొత్తం మామూలుగా ఉండదు. ర్యాంపేజ్ బుకింగ్స్, ర్యాంపేజ్ కలెక్షన్స్, ర్యాంపేజ్ సినిమానైతే మనమైతే మార్చి 18వ తారీఖున నైట్ అయితే చూడబోతున్నాం. దీనికోసం అయితే పక్కా వెయిటింగ్. అలా టికెట్స్ ఓపెన్ చేయగానే అలా వెళ్ళిపోవటమే, మామూలుగా ఉండదన్నమాట. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.